సాగర సౌండ్ సాలా దంచి కొట్టు జవాల ఏడేడు బంగుల అద్దాల బంగుల బంగుల మీదో సక్కని మంగుల మల్లేషో మాట్లాడపోరా మా శ్రావంతి గౌడక్క. ఆయన ఏమన్నాడు పెళ్లి చూపులల్లా? ఏమనలే అసలు తను చూసి చూడనట్టు. ఆ మామిడాకుల మీద ఆనా నాకీ పాట నచ్చింది షానా. ఏం పాట పాడతావు? ఉత్తా చేతులు వాడదాం. ఉత్త చేతులని గాజులు వేసుకున్నా కదా. ఉత్తా చేతుల ఉత్తా చేతుల ఉత్తా చేతుల ఉండా పిలగా. నువ్వు కట్టుకున్న చీరను చూసినప్పటి నుంచి నాకు ఒకటే పాట గుర్తుకొస్తుంది. ఇది పచ్చ కలరు. ఏం పాట? సిలుక పచ్చాటి సీర సింగులు జెక్కి వాని జాడగాసి ఎదురు చూస్తే బంగుల ఎక్కి పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామ సిలుక. ఇంకా డాడీకి నేను ఏంటో తెలియక ముందుకే చనిపోయినా. ఎందయ్య స్వామి ఇట్టగాస్తాంది ఎన్నెలా. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు, మ్యూజిక్ కూడా మారుతున్నదిలా. కానీ మట్టిలో నుంచి వచ్చే పాటలైతే అస్సలకే మారతలేవు. అంతేకాదు పల్లెల్లో పుట్టిన పాట ఇప్పుడు ప్రపంచ నలుమూలల మారు మోగిపోతున్నది. అందుకే అటువంటి జానపద పాటలను మన ముందు పాడేటందుకు మన శ్రవంతి అక్కను మన ఫోక్ జాతరకు పట్టుకొచ్చిన. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? బాగున్నా. మనము పాటలు మాటలు షురు చేసే ముందుగాల అక్కతోని ఒక మంచి జబర్దస్త్ పాట పాడించుకుందాం, సరేనా? అక్క నువ్వు తయారుగా ఉన్నావా మరి? ఓకే చలో షురు చేసేసేయి. జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు. జర్ర ఓపిక రచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ. అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మరలొద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ. జర్ర యాదిలా జర్ర యాదిలా జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు. జర్ర ఓపిక రచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. నిజం అక్క, అసలు ఆడపిల్లకు లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తే అక్కడ అసలు అయ్యవ్వ ఉండరు, అత్త మామనే అయ్యవ్వ అనుకొని ఇక ప్రేమ చూసుకోవాలి అంతే. కానీ ఈ రోజులలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటలేరు అంతే. ఇక శ్రవంతి అక్క, నీకు మీ అమ్మ నాయన శ్రవంతి అని ఎందుకు పేరు పెట్టిల్లక్క? తెలియదు, కాకపోతే మా తాత అయితే శ్యామల అని పిలిచేటోడు. శ్యామల. ఇక మా డాడీకి ఏమో శ్రవంతి అనే పేరు నచ్చి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. శ్రవంతి వన్నుందా? శ్రవంతి అనే పేర్లా నువ్వు ఎప్పుడైనా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కానీ ఫోక్ సింగింగ్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉండాలని మీ అమ్మ నాన్న ముందుగా ఆలోచించి పెట్టిండ్రు తెలుసా? నువ్వు ఎప్పటికైనా నెంబర్ 1 స్థాయిలో ఉండాలక్క. నేను కూడా పూర్తిగా కోరుకుంటున్నా. మరి అమ్మ నాయన ఏం చేస్తారు, ఏ ఊరు నుండి వచ్చినావు, ఏంది కథ, మొత్తం స్టోరీ అంతా చెప్పేసే. ఇక నేను పుట్టింది హుస్నాబాద్ పక్కన గౌరవెల్లి, సిద్దిపేటకి దగ్గరనే. పెరిగిందేమో సిద్దిపేట డిస్టిక్ కోహెడ మండల్ వింజపల్లి గ్రామంలో పెరిగిన. మా అత్తగారు వచ్చేసి కొత్తకొండ, వరంగల్ డిస్టిక్ కొత్తకొండ. నేను ఇంకా ఉండేది మాత్రము పెళ్ళైన తర్వాత మేడ్చల్కి వచ్చేసిన. ఇద్దరు ఎన్నో ఏట లగ్గం అయింది నీకు? సూత చిన్న పిల్ల లెక్కనే ఉన్నావు ఇంకా. అంటే ఇంకా కేజీ వచ్చిన తర్వాత చేసేసి. అమ్మ నాయనకి ఎంతమంది అక్క మీరు? అక్క నేను. అక్క నువ్వు. అక్క కూడా లగ్గం అయిపోయింది. ఎన్నో తరగతి దాకా చదివినావు? తరగతి అని అన్నా, కాలేజ్ అన్నా? ఏదన్నా పర్లేదు. ఇంటర్ అయిపోయినాక నా మ్యారేజ్ అయిపోయింది, బట్ తర్వాత కంటిన్యూ చేసిన డిగ్రీ. పెళ్లి చూపులల్లా చూసుకున్నారా ఇద్దరు? అప్పుడు ఎట్లా అంటే గిట్లా నేను సిగ్గు పడుకుంటున్నారా లేకపోతే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజేనా? మొదటి మాట మీ ఆయన ఏమన్నాడు పెళ్లి చూపులల్లా? ఏమనలే అసలు తను చూసి చూడనట్టు. అన్న చూస్తున్నావా అని నువ్వు లగ్గంలో ఎట్లా చూసినావు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఇట్లా ఇట్లా చూసిందా? సైలెన్స్ ఆ రోజు. తర్వాత అడిగిన ఎందుకు అట్లా సైలెన్స్ అంటే వాళ్ళ డాడీ అంటే భయం తనకి. ఇప్పుడు పెళ్ళం అంటే భయం అంటాడా? రైట్. భయంలో పెట్టినావా అప్పుడే? పిల్లలు ఎంతమంది అక్క? మరి 2 పిల్లలు, పాప బాబు. పాప బాబు. సరే ఇంకొన్ని ముచ్చట్లు పెడదాము. అక్కతో ఇంకొక పాట పాడించుకుందాం. అక్క ఇంకొక పాట కావాలి నాకు. ఈ వెనకాటే నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే. వెనకాటి నా పల్లె కల ఎందువాయే, నేడు
నా కండ్ల కానరాదాయే. ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది, గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది. ఇవేమి రోజులో పాడు బీడుగాను సినిమాల చిత్రమో చదువు విచిత్రమో, సినిమాల చిత్రమో చదువు విచిత్రమో. అక్క అసలు వెనుకటి మన పల్లె కల ఎందు వాయే, ఇదైతే నిజం అక్క. అసలు ఒకప్పుడున్న పల్లెటూర్ల జనాలు, ఆ వాతావరణము, ఆ కల వేరు, ఇప్పుడు వచ్చిన ఈ కల వేరు అని చెప్పుకోవాలి తెలుసా. అద్భుతంగా వాడినావు. ఇందాక ఇలా ఆయన గురించి ముచ్చట పెట్టినప్పుడు ఇలా ఆయన గురించి పాట పాడుతుందేమో ప్రేమగా అనుకున్నా, పల్లె గురించి వాడింది అంటే చూసిండ్రా, పల్లెటూరు నుండి వచ్చిందో లేదో అప్పుడే పల్లె పాట అందుకుంది మా శ్రవంతక్క. అసలు నీ నవ్వు కారణం ఏందక్క? మస్తు స్మైల్ ఇస్తున్నావు, అసలు మస్తు జోష్ వస్తుంది నీ నవ్వు చూస్తేనే తెలుసా. సీక్రెట్ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను అంతే. అంతేనా అక్క? మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? అంటే ఇక పిల్లల్ని చూసుకుంటా ఇంట్లోనే ఉంటున్నావు? ఇక ఇంట్లోనే రికార్డింగ్స్ ఉన్నప్పుడు రికార్డింగ్స్ అంతే, వీటికే టైం సరిపోతుంది ఇంకా. అంతేనా? మరి పాటలు పాడడమే కాక పాటలు రాస్తున్నావా? ఈ మధ్య స్టార్ట్ చేసినాను, కొన్ని సాంగ్స్ రాసి పెట్టుకున్నాను, బట్ ఇంకా ఛానల్స్ కి ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ అదే. అంతేనా అక్క? మీరు మొదటిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ లో పాడిన పాట ఏది? అందులో నుంచి మీకు ఇష్టమైన పాట ఏది అక్క? మనసిచ్చినోడా మనువాడినోడా మరిసిపోకురా నాయ్యా, నీ మల్లె లాంటి మనసులో నాకు నువ్వు మంచైరా, మేన మరదలా మెచ్చిన పిల్లమ్మ నిన్నెట్లా నేను మరిసిపోతానే, మంచెలేసి నీకు కంచెలాగా తోడుగుంటానే. ఈ సాంగ్ని నాకు మొదట అవకాశంగా ఇచ్చిర్రు. అబ్బా, మొత్తం పాడతావేమో అనుకున్నా. అంటే అది రిలీజ్ అవ్వలేదు, సారీ రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ కాదు, మనము పాడొద్దంటవా? పాడద్దు, ఆ 2 lines పాడడం ఓకే. అంటే అసలు ఫోక్ సింగింగ్ సైడ్ రావాలని అసలు ఎట్లా అనిపించింది అక్క నీకు? స్టార్టింగ్ లో నాకు కూడా మ్యారేజ్ కి ముందు నుంచి, అసలు చిన్నప్పటి నుంచే డాడీ నుంచి వచ్చిన కళన ఇది. మొత్తానికైతే నాన్న బిడ్డ అనిపించుకున్నావు కదా శ్రవంతక్క. అసలు నేను అప్పటి నుంచి శ్రవంతక్క అనే వెళ్తున్నా గానీ అక్క పేరు శ్రవంతే కాదు, శ్రవంతి గౌడ్స్ బిడ్డ. మరి గౌడన్నల పాట వాడించుకుందామా అక్క నోట? తర్వాత మాట మాట్లాడదాం. అక్క, మరి గౌడన్నల ముద్దు బిడ్డవు, కళ్ళు తాగినావు ఎప్పుడన్నా? తాగుతావా? కాదు, మొత్తం ఏమంటారు, ఏమో అంటారే, ఓ కెమెరా అన్న ఏదో అంటారు. రైట్, పొద్దాడి కళ్ళు. మా అన్నలు చెప్తే నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడు తాగలే. మంచిగా ఉంటుందా కళ్ళు? బాగుంటుందా అని ఎందుకు ఇట్లా సైలెంట్ గా చెప్తున్నావు? బాగుంటది అని. బాగుంటది అంటే స్వీట్గా ఉంటది కాబట్టి ఇట్లా సైలెంట్ గా చెప్పడమే. హార్ట్గా ఉంటే గట్టిగా అరుచుకుంటే చెప్పేదాన్ని. కుండ పట్టుకొచ్చినావా లేదా నా కోసం? మరి ఒక కుండ పట్టుకొచ్చేదాన్ని, ఇక్కడ నుంచి వచ్చిన కదా. ఏదేమో కదా. చలో మరి పాట షురు అక్క. ఆకాశానికి నిచ్చనేసేటోడా, అరికాళ్ళే ఆయుధమయ్యినోడా, కల్లును కనుగొన్న శాస్త్రజ్ఞుడా, తల్లి ఎల్లమ్మకు వారసుడా, తాటి చెట్టును మొక్కి తల్లంటావు, ఈ తవనమే నీ ఇల్లంటావు, మోతు ముత్తాదులే 2 కళ్ళంటావు, నీ వృత్తి కత్తిసమే గౌడన్న ప్రాణంతో చెలగాటమే, ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతవే. కానీ బాగా కష్టం ఉంటది అక్క, ఎంత పెద్ద షెట్టునన్నా ఎక్కాలి కదా. అవేమంటారు, కింద కాళ్ళకు తాళ్ళు కడతారు, నడుముకి తెలియదు. ఆల్మోస్ట్ చిన్న ఉన్నప్పుడు తాత గిట్ల ఎక్కేటోడు, నాయన చేయకపోతుండే, డాడీకి పక్షవాతము. ఇవే పాటల రంగంలోనే ఇంకా కొనసాగుతున్నాడా? ఇప్పటికి వాడుతున్నాడా? మరి ప్రజెంట్ లేరు, రీసెంట్ గానే చనిపోయినారు. ఒక 1.5 year అవుతుంది. డాడీ చనిపోయిన టైంలో అప్పుడు మాత్రమే ఇంకా అంటే ఇంకా డాడీకి నేను ఏంటో తెలియక ముందుకే చనిపోయినారు. అచ్చా. కానీ ఇప్పుడు మీ నాన్న ఉంటే మాత్రము, అరే నా బిడ్డ ఎంత ముద్దుగా పాటలు పాడుతుంది, నా గుణమే నా బిడ్డ. స్టార్టింగ్ లో ఉన్నాడు, మొన్న లాస్ట్ ఇయర్ వరకు ఉన్నారు, తను విన్నాడు. కాకపోతే మరి ఒక హిట్ కొట్టేదాకా తను చూడలేక. నాన్న కోసం ఒక్కసారి మరి నాన్న పాట పాడతావా? తను రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను చెక్కెను రా శిల్పంగా, తను ఇత్తనమేసి పెంచాడు ఎదగాలి నువ్వే వృక్షంగా, నువ్వు ఇచ్చిందే తిరిగస్తది నాన్నకు ప్రేమను ఇవ్వరకన్నా, ఇది గుర్తుంచుకొని జీవించు నువ్వు రేపింకొకడికి నాన్న, ఏమిచ్చావని నిందించకురా నాన్న. నిజంగా నాన్న వాల్యూ తను నాన్న అయినాకనే తెలుస్తుంది అంటారు, అమ్మ వాల్యూ తను అమ్మ అయినాక తెలుస్తుంది అంటారు. చాలా ఇప్పుడు నన్ను ఎమోషనల్ చేసినావు, నువ్వు ఎమోషనల్ అయినావు, నాకు ఒక్క ఊపున్న పాట కావాలి.
ఓకే. రెడీ అక్క, మరి షురు చేసేసాయి. ఏడేడు బంగుల అద్దాల బంగుల బంగుల మీదో సక్కని మంగుల మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా చెప్పుల కమ్మలు మెరువంగనోయి కాళ్ళకు పట్టీలు వాడంగనోయి సింధులేయా సింతన చేరు మంది చూడ మనసనలేరు మంజులో మంజులో ఏడేడు బంగుల అద్దాల బంగుల బంగుల మీదో సక్కని మంజుల మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా. మీ ఆయన పేరు ఏం పేరు? సునీల్. సునీల. మల్లేశ్వరం తీసేసి సునీల. అక్క మరి ఇట్లా పాటలు పాడబట్టి ఎన్నేళ్ళు అవుతున్నది? ఆల్మోస్ట్ ఫోక్ వచ్చి 3 years అవుతుంది. బట్ ఇంతకు ముందు అయితే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. స్కూల్లో ఆ టైంలో ఇట్లా పాడుతుండేనా? చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 5-6 years ఉన్నప్పటి నుంచి ఇక సాంగ్స్ ఎక్కువ నోట్లనే తిరుగుతుండే. ఇట్లా మన మాటలు కదా ఎట్లా మెలకలుగా తిరుగుతాయో పాటలు కూడా ఇట్లా తిరుగుతున్నాయి. ఆటోమేటిక్గా అప్పటికప్పుడే వాడేసేదాన్ని. ఏదైనా రిపబ్లిక్ డేస్ ఉంటే చిన్న పాపనైనా కూడా నేను పాడతా అని పాడిపోయేదాన్ని డైరెక్ట్. ఇంకొక పాట కావాలి. మల్లియ తోటలోన జల జలవో ముత్యమా నేను మల్లె పువ్వులేరవోతే జల జలవో ముత్యమా మల్లియ తోటలోన జల జలవో ముత్యమా నేను మల్లె పువ్వులేరవోతే జల జలవో ముత్యమా మల్లియ పువ్వులొచ్చి జల జల ముత్యంబున మనసు మీద వాలినాదే జల జల ముత్యంబున మనసు మీద వాలినాదే జల జల ముత్యంబున మనసు మీద వాలి నన్ను మాయ చేసే చూడు ముట్టబోదమంటే మీద వాలిపాయ చూడు అల్లుకోని మల్లె పూలు సిగల పెట్టుకుందమంటే జారి జారిపోయి జాగోడు మూతలాడవట్ మల్లియ తోటలోన జల జలమో ముత్యమా నేను మల్లె పువ్వులేరవోతే జల జలవో ముత్యమా మల్లె పువ్వులేరవోతే జల జలవో ముత్యమా. అక్క ఏమన్నావా సూపర్, తెలుసా నీకు 100 మార్కులు ఎత్తన్నా. ఇంకొక పాట కావాలి. ఉత్తా చేతులు వాడదాం. ఉత్త చేతులు గాజులు వేసుకున్నా కదా నేను వాడతా. ఉత్త చేతులతో ఉంటే గాజులు వేసుకున్నా అని చెప్పేసి ఏ కాదు, నువ్వు ఉత్త చేతులతో నచ్చిన కాబట్టి ఉత్త చేతులు వాడతా అంటున్నావు. చలో పాడతావా? చలో మరి నేను తయారుకున్నా, షురు చేసేసేయ్. ఉత్తా సేతుల ఉండా పిలగా అటోడజను ఇటోడజను గాజులు ఏపిస్తా మెల్లగా 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 తూ వాళ్ళ కొంగు ముడే చూడే బాసింగ బలాలే బలువున్నాయే శ్రావణ మాస బలాలే సయ్యన్నాయే బాసింగ బలాలే బలువున్నాయే శ్రావణ మాస బలాలే సయ్యన్నాయే ఉత్తా సేతుల ఉండా పిల్ల అటోడజను ఇటోడజను గాజులు ఏపిస్తా మెల్లగా 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 తూ వాళ్ళ కొంగు ముడే చూడే బాసింగ బలాలే బలువున్నాయే శ్రావణ మాస బలాలే సయ్యన్నాయే. అక్క మరి నువ్వు బతుకమ్మ ఆడుతుండేనా? ఆడుతుండేగా, మస్తు ఆడుకుంటుండే. అంతేనా? అప్పుడు చిన్నప్పుడు లంగ జాకెట్లు వేసుకొని ఆడుకుంటుండే కదా మనం అందరం. అట్లనే చేసేదాన్ని. బతుకమ్మ వేరవడం వచ్చా మరి? వచ్చు, మంచిగా వేరుస్తాను. నేను ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే. నువ్వేనా? ఏదన్నా కానీ మా శ్రవంతి బిడ్డ వచ్చింది కథ అన్ని పనులు మా బిడ్డకి అప్పచెప్తానంటది కావచ్చా? మీ అక్కని మంచిగా ఊసబెట్టి తిండి పెడుతుంది, మాత్రం పని చెప్తా. అంటే ఇట్లాంటి బతుకమ్మ వచ్చినప్పుడు అయితే అది పెరగడానికి నేను అంతే, మిగతా పని చేయడానికి మా అక్క పాపం మా అక్క చేసుకుంటది. అంతేనా? కాదు, అక్క చెల్లెళ్ళు అంటే కొట్లాడుకుంటుంటారు. అమ్మ మేము కూడా అమ్మ. అంతేనా? ఫుల్ కొట్లాడుకుంటాం, అసలు మాకు రికం ఉండదు. అంతేనా? ఇప్పటికి కూడా? ఓ లగ్గమై పోరాలు వచ్చినా కూడా ఎందుకు అక్క గట్ల? మళ్ళా ఏమో తెలీదు, కానీ చిన్నప్పటి నుంచి అంతే. ఇక మీ అక్కకు లగ్గమై వెళ్ళిపోతుంటే ఏడిచినావా? లగ్గమై పోతుంటే నిజంగానే పోతుంది కావచ్చు అని ఏడిచినా కానీ లాస్ట్కి ఇంట్లోనే ఉన్నది. ఎందుకు అంటే ఊర్లోనే చేసుకుంది, మేనోళ్ళని చేసుకుంది. సరే ఇక వేరే దగ్గర బతుకుతారు కావచ్చు అనుకున్నా, కానీ కొంచెం వరకు ఇంట్లోనే ఉన్నది. అక్క మరి ఈ బతుకమ్మ పాటలు ఇప్పుడు ఈ జానపదాలే కాకుండా నీకు ఇంకేం ఇష్టం అక్క పాటల్లో? నాకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఫెయిల్యూర్ సాంగ్. బాగా పొద్దంతా ఎగుసం చేసి ట్రాక్టరు దోలే జిందగీ నాది
దసరా పండుగొస్తేనే గాని కొత్త బట్టలంటే తెలువనోన్ని మాసమంతా బంగారమైనా పెట్టుకునే స్తోమతే లేదమ్మా ఇరుకైనా మా ఇంట్లో ఉక్కపోతలల్లా ఉండలేవమ్మా కారులోన తిరిగేదానా పల్లె వెలుగు బస్సెక్కలేవే కమ్మంగా దీనేదానా కంట్రోలు బువ్వెట్ల విడిదే జామానా ఆస్మాన పరకుంది నీకు నాకు మధ్యన నిన్ను చూడలేనమ్మా కష్టాలు పడుతుంటే నా ఇంట్లో బంగారు బొమ్మ బాధ పెట్టకమ్మా నన్ను బంగారు పుస్తేను గట్టలేనమ్మా. అక్క మరి నా పేరు వెన్నెల కదా, నన్ను చూస్తే నీకేం పాట గుర్తుకొస్తలేదా? నా కోసం ఒక పాట వాడొచ్చు. నువ్వు కట్టుకున్న చీరను చూసినప్పటి నుంచి నాకు ఒకటే పాట గుర్తుకొస్తుంది. ఇది పచ్చ కలరు, ఏం పాట? సిలుక పచ్చాటి సీర సింగులు జెక్కి వాని జాడగాసి ఎదురు చూస్తే బంగుల ఎక్కి సిన్నోని సోయిల సింపలు ఎరుపెక్కి రాళ్ళుగాయిన మనసు వాని ముసి ముసి నవ్వుల్ల చిత్తం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే. మస్తు అన్నావు కదా, అసలు నేను అనుకోలేదు తెలుసా. అసలు అంటే పచ్చరంగు చీర కట్టుకున్న రైటే గాని అసలు గీ పాట పాడదాం అనుకోలేదు. మస్తు అన్నావు తెలుసా. నేను ఫిదా అయిపోయినా నీ పాటకి. ఇప్పటిదాకా నీ నవ్వుకు నేను ఫిదా అయినా, ఇప్పుడేమో ఈ పాటతో ఫిదా అయిపోయినా. ఏంది అసలు నన్ను మొత్తం నీ వైపు లాగేసుకుంటున్నావు కదా ఇట్లా. ఆ గ్రీన్ కలర్ నన్ను కూడా లాగేసుకుంటుంది. అంతేనా? సరే ఈసారి బతుకమ్మ పండుగ కత్త కదా, మీ ఇంటికి కత్త, అప్పుడు ఇద్దరం కలిసి ఒకటే రకంగా చీరలు కట్టుకుందాం. అక్క చెల్లె లాగా ఉంటాం ఇక అప్పుడు. అంతే, అసలు ఎవరైనా యూత మన ఇద్దరు అక్క చెల్లెలే అంటారు కావచ్చు. మరి ఇంకొక పాట అందుకుంటావా? కారులేమి నాకు వద్దురా మేడలల్ల నేను ఉండరా పూరి గుడిసె నీకున్న నీతోనే 7 జన్మాలైనా నవ్వుతూనే ఉంటా ఉన్న కాడ నేను ఉండలే నిన్ను చూడకుండలేనులే నిన్ను మరిసి పెళ్లి చేసుకొని మేడలల్ల నేను ఎట్లా ఉంటారా నాన్నలాగే నిన్ను విలుసుకున్న రోజులన్నీ యాదికున్నాయో నన్ను నమ్మిన ప్రాణమే నువ్వనుకుంటిని నీతోడే నేనుంటాను. అక్క అసలు నేను ఈ క్వశ్చన్ అడుగుతా, ఎమోషనల్ పాటలే ఎందుకు ఎంచుకుంటున్నావు? అంటే నీ గొంతుకి ఇవే సెట్ అయితే అని అనిపిస్తుంది ఏమన్నా? నా వాయిస్ కి ఇదే సెట్ అవుతుంది, మళ్ళీ జనాలు కూడా జర తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. మస్తు పాడుతున్నావు అక్క. అసలు నిజంగా నీ గొంతుకి మెలోడీ కానీ ఎమోషనల్ సాంగ్స్ బాగా సెట్. మెలోడీ బాగుంది. ఇంకొక పాట పాడవా? ఆ మామిడాకుల మీద ఆనా పచ్చ తోరణాలైతాయే జానా ఆ వైపైరు మీద నహానా అవి అక్షింతలే అయ్యేనా ఆ పత్తి పంటల మీద ఆనా పట్టు సీరలై వస్తాయే జానా ఆ పసుపు కొమ్ముల మీద ఆనా పట్టు సీరలై వస్తాయే జానా మా శ్రవంతి గౌడక్క మీద నాకీ పాట నచ్చింది షానా. అమ్మో అసలు నాతో కూడా పాటలు పాడించేటట్టున్నావు ఇంటర్వ్యూలా. అంతేనా? పాడిస్తావా ఏంది? ఇద్దరం కలిసి పాడిద్దాం. అంతేనా? మరి సినిమాలలో మస్తు పాటలు ఉంటాయి కదా, నీకే పాట అంటే ఇష్టం? ఏందయ్య సామి ఇట్టగాస్తాంది ఎన్నెలా ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల వీచే గాలికి అత్తరత్తిందెవ్వరో మారే జాముకి మందు పెట్టిందెవ్వరో మాయదారి మనసాగక జాగరమయ్యారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిసిపోయారా. నాకు అసలు ఎంజాయ్మెంట్ కావాలి. ఏ పాట పాడతావు? పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక కోరా మిసాలు దువ్వుతూ మా నాయన కోరొక్క కోత పెడితేనే ఓ నాయన పెద్ద అప్పులంత సప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటాడే ఊరంతా పెద్దోడు నా ముందుకొస్తాడు పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక.
శ్రవంతి గౌడ్ మీ నాయన కూడా నిన్ను గౌరాలి నిన్ను పెంచి బాగా ఇష్టం ఉంటుండే మా డాడీకి నేను. కదా అసలు మంచిగా వాడినావు తెలుసా, అది నాకు చెప్పనీకి కూడా మాటలు వస్తలేవు, అంత ముద్దుగా వాడినావు. ఇంకొక పాట కావాలి నాకు. కొంగు జుట్టు సింగు జెక్కు దుమ్ము లేవాలే దుంకితే ఈ మబ్బులో లాగారే తోడ లాగారే హే లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డిజే వాలా. మస్తు అన్నావు కదా అక్క. నీ గొంతుకి సెట్ అయ్యే పాటలే ఇవ్వని చెప్పుకుంటా, ఎందుకంటే స్లోగా విననీకి వినసొంపుగా స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. నీకు ఇంకొకటి ఇష్టమైన పాట ఏదన్నా ఉన్నదా మరి? వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారి ఊపిరా పెట్టి కత్తులు నేను ఇష్టం. ఇంట్లో కూర్చొని కూడా వాడుకుంటావు ఇక. వంట చేసుకుంటే కూడా వంట చేస్తావా, పాటలు పాడతావా? మంచిగా వంట చేసుకుంటూనే వాడతా. ఇంత వంటల ఉప్పు ఎక్కువైనా కూడా కారం ఎక్కువైనా కానీ నీ మంచి పాటతోని తీపి చేసి. రీసెంట్ గా కూడా మా ఆయన దగ్గర ఎప్పుడు పాడను అసలు ఆల్మోస్ట్. ఏం పాట? అయితే పక్కన కూర్చున్నాడు, మేము ఇద్దరమే కలిసి నాకు ఎగ్జామ్ ఉండే ఆ రోజు, ఇంకా వెళ్ళి కరీంనగర్ వెళ్ళి వస్తున్నాము. స్టేటస్ పెట్టుకున్నారు తను. అలా వాళ్ళు ఎవరో అన్నారంట, అరే మేమందరం మేము టేప్ రికార్డులలో వింటుంటే నువ్వు పక్కనే సింగర్ పెట్టుకుని అన్నారా? లైవ్ లో వింటున్నావు అంట. అప్పుడు మస్తు సంతోషం కావచ్చు కదా. అయ్యా చలో మరి పాడవాడు. గడి ఎట్ట గడిసేది ఓ దోరో నువ్వు నిద్రన్నవో వయ్యో నా దోరా కనురెప్పే బరువాయే ఓయమ్మో మనల కాలమే పగవట్టి నాదమ్మో నీ గుండెలా బాధే ఉంది చెప్పవయ్యో నీ కన్నులా చూడలేను కన్నిళ్ళనే బాధల్లో నీ తల్లి నవ్వనా మనసు తెలువకుండా ఆలినైనా నిన్నే నమ్ముకొని ఉన్నమయ్యో నీయాలి నీ పిల్లలం ఏ కట్టమైనా కాకితో నీ కబురంపి మేమొత్తము పానమంతా నీ మీదనే గడి అయిన మరిసుండను ఏ గండమైనా కాకితో నీ కబురంపి మేమొత్తము. ఏమన్నాడు ఈ పాట వినంగానే ఫస్ట్ మాట ఏంటి? బాగుంది. అయితే యాక్చువల్గా నేను పక్కన నేనే ఎక్కువ మా ఆయనను చూపించాను, ఆల్మోస్ట్ నేనే వాడుకుంటాను. మీ ఆయన ఎందుకు దిష్టి కలుగుతుంది? ఇట్లాంటి కామెంట్స్ వచ్చినానుకో ఇంకా దిష్టి తగులుతుంది ఇద్దరంకి అనేసి చూపించాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తూతు అని అనాలి. అయితే పాడి పెడుతుంటే నేను ఒక్కదాన్ని వాడుకుంటా అంటే లేదు లేదు నేను కూడా ఉంటా పక్కన, లేదు లేదు నేను కూడా ఉంటా పక్కన, నన్ను కూడా తన పక్కన పెట్టుకొని ఇంకా వాడేసిన అన్నమాట. ఏమన్నాడు ఫస్ట్ మాట? బాగుందని అన్నాడు. అవి ఎంత బాగుంది, అందరూ అనే మాటనే కదా, ఏదో ఎంత బాగుంది హాయి ఉంది వాడుకుంటుంటే. నేను కాసేపు వాడుకుంటే ఇక్కడ మళ్ళీ కార్ ఎవరు దొరుకుతుంది? కార్ కదా, కార్ నడుపుతావా? నేర్పించి పెట్టిండు అన్నమాట. ఎందుకంటే నీ పాట వింటే జోల వారినట్టుంటది కాబట్టి కార్ నడపంగా మా అన్న నిద్రపోతాడు, అందుకోసమే నీ కార్ డ్రైవింగ్ నేర్పించిండు. నాకు ఇప్పుడు అర్థమైంది. అక్క నిన్ను కలుసుకున్నాడు ఇట్లా లైవ్ లా ఎమోషనల్ మెలోడీ పాటలు, సినిమా పాట, ఫోక్ పాటలు అన్ని మస్తు అనిపిస్తున్నది అక్క. నీకు ఎట్లా అనిపిస్తున్నది మరి? చాలా బాగుంది. ఇక్కడ దాకా నేను కూడా రావడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, ఈ వారం మన ఫోక్ జాతరలో శ్రవంతి గౌడ్ అక్కతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు కనిపించినాయా? ఇగో ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక అక్కోళ్ళ ఇంటికి పోయి తెల్లగలు తాగత్తా. మీరు అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇంకోటి ఏంటంటే మళ్ళొచ్చే వారం మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళొక సింగర్తోని కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.